వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయాలి? ఆరోగ్యవంతమైన వారు 24 గంటల్లో ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తారనేది వైద్యుల పరిశోధనలో తేలింది. పలు రకాల సమస్యలతో ఉన్నవారు వారు తీసుకునే ఆహారం ద్రవాల ఆధారంగా మూత్ర విసర్జన జరుగుతుంది. షుగర్ ఉన్నవారు ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తారు. ఇక కొందరు నిర్దిష్టమైన సంఖ్య కన్నా తక్కువ సార్లు తక్కువ పరిమాణంలో మూత్ర విసర్జన చేస్తారు. అయితే మూత్ర విసర్జనకు సంబంధించి కొన్ని అంశాలపైన మాత్రం అవగాహన ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏ సందర్భంలోనూ శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం అవసరం. ఇందుకోసం ప్రతిరోజు తప్పనిసరిగా 2 నుంచి 3 లీటర్ల నీళ్లను తాగాల్సి ఉంటుంది. అదే వేడి వాతావరణంలో ఉన్న శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసిన శరీరంలో వేడి అధికంగా ఉన్నా ఇంకా ఎక్కువ మోతాదులో నీళ్లను తాగాల్సి ఉంటుంది. అయితే నీళ్లను తగిన మోతాదులో సేవిస్తేనే మన శరీరం జీవక్రియలను సరిగా నిర్వహిస్తుంది. రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లను తాగే ఆరోగ్యవంతమైన వ్యక్తులు కనీసం 4 నుంచి 7 సార్లు మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. 4 సార్ల కన్నా తక్కువగా మూత్ర విసర్జన చేస్తే సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అయితే ఆరోగ్యంగా ఉన్న వారు 7 సార్ల కంటే ఎక్కువగా మూత్ర విసర్జన చేసినా సమస్య కాదని చెబుతున్నారు. రోజుకు 11 సార్లు కన్నా అధికంగా మూత్ర విసర్జన చేస్తే మాత్రం అలాంటి స్థితిని అనారోగ్యంగా భావించాలి. డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఇక మూత్రాన్ని కొందరు కొన్ని గంటల తరబడి అలాగే ఆపేస్తారు. ఇలా అసలు చేయకూడదు. దీనివల్ల మూత్రాశయ సైజు పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్లను, ప్రోస్టేట్ సమస్యలను కలగజేస్తుంది. ఇక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్రం లేత పసుపు రంగుల్లో ఉంటుంది. నీళ్లను సరిగా తాగకపోతే కొందరికి మూత్రం పసుపు రంగుల్లో లేదా గోధుమ రంగుల్లో వస్తుంది. కొన్ని రకాల ఆహారాలను తిన్నప్పుడు లేదా ద్రవాలను తాగినప్పుడు మూత్రం సహజంగానే రంగు మారుతుంది లేదా వాసన వస్తుంది. ఇలాంటి స్థితిలో డాక్టర్ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.